హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో 5.1 ప్రోలాజికల్ బోర్డ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేయడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోలాజికల్ బోర్డ్ వచ్చేసి నేను అమెజాన్లోనే అయితే ఆర్డర్ చేశాను. ఈ యొక్క బోర్డు కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా చూడడానికి 5.1 DTS ప్రోలాజికల్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇదైతే తీసి పక్కకు పెట్టేసుకుందాం. అదేవిధంగా బాక్స్లో చూసినట్లయితే మనకు ఒక స్పాంజ్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి మనకు బోర్డ్కి సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు, కానీ అది ఎటు కాకుండా స్మాల్ పీస్ అయితే ఇచ్చారు. అది దేనికి యూజ్లెస్ అనమాట. అదేవిధంగా బాక్స్ అయితే ఎంటీగా ఉంది. ఓకే, ఇవైతే పక్కకు పెట్టుకొని ప్రోలాజికల్ బోర్డ్ అయితే ఏ విధంగా ఉందో చూసుకుందాం. ప్రోలాజికల్ బోర్డ్ చుట్టూ మనకు ఏదో పేపర్ అయితే చుట్టిచ్చారు. ఈ యొక్క పేపర్కి కూడా మనకు సీల్ అయితే వేశారు. ఈ యొక్క ప్లాస్టర్ని మనం బ్రేక్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ యొక్క పేపర్లో ఏముందో కనుక చూసుకున్నట్లయితే DTS 5.1 ప్రోలాజిక్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా దీనికి పవర్ సప్లై కనుక చూసుకున్నట్లయితే 24 1 యాంప్ కన్నా ఎబోవ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి స్పీకర్స్కి మాత్రమే బేస్ ట్రబుల్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇందులో ఉన్నటువంటి అంటే ప్రోలాజిక్ బోర్డ్లో ఉన్నటువంటి 6 ఛానల్స్కి మనం 100K వాల్యూమ్ కంట్రోలర్స్ అయితే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇందులో అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక బోర్డు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బోర్డు పైన 5.1 ప్రోలాజిక్ అని చెప్పేసి ప్రింటింగ్ అయితే ఉంది. అదేవిధంగా దీని యొక్క ప్యాకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్ కవర్లో మనకు ప్యాక్ చేసి చాలా అంటే చాలా సింపుల్గా పంపించడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకు కొన్ని వైర్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ వైర్స్ అన్ని వాళ్ళే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే చాలా అంటే చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ అనేది తీసేసి బోర్డు ఏ విధంగా ఉందో చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోలాజిక్ బోర్డులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ వైర్స్ అన్ని వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా కాపర్ వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వేరే ప్రోలాజిక్ బోర్డ్స్కి ఈ యొక్క ప్రోలాజిక్ బోర్డ్స్కి తేడా ఏంటంటే వాళ్ళు మనకు కనెక్టివిటీ వైర్స్ ప్రొవైడ్ చేయరు. అదేవిధంగా ఈ యొక్క క్లిప్పింగ్ సిస్టమ్ అయితే ఉండదు ఈ యొక్క వైర్స్కి. కానీ ఈ యొక్క బోర్డుకి చూసుకున్నట్లయితే మనకు టోటల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటిది ప్రతిదీ క్లిప్పింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇది చాలా అంటే చాలా ఈజీగా వర్క్ అయితే అయిపోతుంది. అదేవిధంగా అవసరం లేనప్పుడు రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా ఎవరైనా చేయొచ్చు. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకొని. అందుకే ఈ యొక్క ప్రోలాజిక్ బోర్డ్ని నేను అన్బాక్సింగ్ చేయడానికి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇక దీని యొక్క కనెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బోర్డ్కి పవర్ సప్లై కనుక చూసుకున్నట్లయితే 24 1 యాంప్ కన్నా ఎబోవ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి పవర్ సప్లై అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆడియో గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బ్లూటూత్ మాడ్యూల్ నుంచి వచ్చేటటువంటి లెఫ్ట్ టు రైట్ ఛానల్కి సంబంధించినటువంటి ఆడియో వాల్యూమ్ కంట్రోలర్ ద్వారానైనా లేదంటే డైరెక్ట్గానైనా ఇక్కడ మనం ఇన్సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రెండు చూసుకున్నట్లయితే మనకు రైట్ ఛానల్ యొక్క ట్రబుల్ అండ్ బేస్ కంట్రోలర్స్ అనమాట. అదేవిధంగా ఈ రెండు చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఛానల్ యొక్క ట్రబుల్ అండ్ బేస్ కంట్రోలర్స్. వీటికి 100K వాల్యూమ్ కంట్రోలర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పిన్ కనుక చూసుకున్నట్లయితే మనకు 5.1 ఛానల్ యొక్క అవుట్పుట్ అనమాట. దీనికి కూడా మనం వాల్యూమ్ కంట్రోలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజ్ చేసినట్లయితే 100K వాల్యూమ్ కంట్రోలర్స్ అయితే యూజ్ చేయండి, లేదంటే డైరెక్ట్గా యాంప్లిఫైయర్ యొక్క బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క బోర్డు యొక్క ఆడియోని అయితే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క వీడియోని మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను అంటున్నానంటే ఈ మధ్యలో యూట్యూబ్ రూల్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా తయారవుతున్నాయి. ఏంటంటే వేరే వాళ్ళ మ్యూజిక్ని వాళ్ళ అనుమతి లేకుండా 1 సెకండ్ కూడా మన దాంట్లో యూజ్ చేసేటటువంటి రైట్స్ అయితే మనకు లేవు అని చెప్పేసి యూట్యూబ్ అయితే మనకు చెప్తుంది. ఇప్పటికీ చాలాసార్లు మన ఛానల్లో స్ట్రైక్స్ అయితే రావడం జరిగింది. నేను చేసేది ఎక్కువ మ్యూజిక్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ఆడియోసే కాబట్టి ఇప్పటి నుంచి ఆ యొక్క టెస్టింగ్ క్లిప్స్ అన్నీ నేను మన ఇన్స్టాలోనే అప్లోడ్ చేస్తాను. కేవలం అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మన ఛానల్లో చెప్తామని అయితే అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అయితే అడగలేదు. కానీ ఇప్పటి నుంచి ఎటువంటి మ్యూజిక్ సిస్టమ్ తయారు చేసినా, ఎటువంటి మ్యూజిక్కి సంబంధించినటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చినా కానీ వాటి టెస్టింగ్ అయితే నేను మన ఇన్స్టాగ్రామ్లోనే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. కాబట్టి మీరు మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా
ఈ యొక్క బోర్డ్ టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి టెస్టింగ్ వీడియో కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. దానికోసం అయితే ఎదురు చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.